అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న ఎందుకు జరుపుకుంటారు తెలుసా? అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖున జరుపుకుంటారు. అసలు ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. వస్త్ర పరిశ్రమల్లో పనిచేసే మహిళలు చేసిన ఒక సమ్మె కారణంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఏర్పడింది. ఈ దినోత్సవం వల్ల చాలా చోట్ల మహిళలకు ఒక గౌరవం, గుర్తింపు అనేది లభించింది. అయితే మహిళా దినోత్సవం అనేది వేరే చోట్ల వేరే తేదీల్లో జరుపుకుంటూ ఉండేవారు. మొట్టమొదటి మహిళా దినోత్సవాన్ని 1908వ సంవత్సరం ఫిబ్రవరి 28న న్యూయార్క్ నగరంలో జరుపుకున్నారు. రెండవ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఫిబ్రవరి 27న జరిగాయి. 1913లో రష్యా మహిళలు వారి మొదటి మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి చివరిలో జరుపుకున్నారు. 1914 వరకు మహిళా సమస్యల గురించి ఎన్నో ఉద్యమాలు జరుగుతూ ఉండేవి. అయితే అవి ఎప్పుడూ కూడా మార్చి 8న జరగలేదు. 1914 నుండి మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవంగా ప్రకటించుకున్నారు. బహుశా ఆ రోజు ఆదివారం కావడం వల్ల అలా ప్రకటించి ఉండవచ్చని కొందరి అభిప్రాయం. కానీ అప్పటి నుండి అన్ని దేశాల్లోనూ మార్చి 8నే మహిళా దినోత్సవంగా తీర్మానించారు. 1914లో జర్మనీలో జరుపుకున్న మహిళా దినోత్సవాన్ని మహిళా ఓటు హక్కు కోసం అంకితమిచ్చారు. కానీ 1918 వరకు కానీ జర్మనీ మహిళలకు ఓటు హక్కు రాలేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంతో ఒక విప్లవానికి పునాది పడుతుందని ఎవ్వరూ ఊహించలేదు. వస్త్ర పరిశ్రమల్లో పనిచేసే మహిళా శ్రామికులందరూ పై అధికారుల హెచ్చరికల్ని కాదని విధులు బహిష్కరించి వీధుల్లో పడ్డారు. అవే విప్లవానికి తొలి అడుగులు. అందుకే ఆ రోజునే అధికారిక సెలవు దినంగా ప్రకటించడం. అంతేకాకుండా విధుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని కొంతమంది మహిళలను లోపల బంధించి ఉంచగా అనుకోకుండా జరిగిన అగ్ని ప్రమాదంలో చాలామంది మహిళలు ప్రాణాలను కోల్పోయారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్నది మహిళలకు ఒక గుర్తింపుని తీసుకొచ్చిన రోజే కాదు, చాలామంది ప్రాణార్పణం జరిగిన రోజు కూడా. కాబట్టి మార్చి 8ని ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది.